అమరావతి ఛాంపియన్షిప్ లో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తూ 3% స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను గౌరవించడంతో పాటు వారి అకాడమీలకు స్థలాలు కేటాయిస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామన్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంతమంది విద్యార్థుల సమక్షంలో ఈ స్పోర్ట్స్ మీట్ని, అమరావతి ఛాంపియన్షిప్ని ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృత కింద భావించాలి. ఎందుకంటే ఆటలు అనేవి మరుగున పడిపోతున్న ఇటువంటి సమయంలో క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మట్టిలో మాణిక్యాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ ఏకం చేసి ఒక అమరావతి ఛాంపియన్షిప్ని ఏర్పాటు చేసిన మా శాప్ మా సోదరుడు చైర్మన్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగా సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ముందుండి వెనకాతలుండి కూడా నడిపిస్తున్న మా మినిస్టర్ గారు మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే మనకి ఆసియన్ ఒక వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక నడిచిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ కూడా, ముఖ్యంగా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అతి ముఖ్యంగా ఈరోజు తిరుపతి ప్రయాణం అంటేనే చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి వస్తారు. కానీ ఇక్కడున్న ఇందాకే నా సోదరుడు అన్నాడు అమ్మ లాంటిది అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బిడ్డ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇక్కడికి తిరుపతి దర్శనాలకు రావడంతో పాటు దర్శనానికి వచ్చినా వెళ్ళకపోయినా వెంకన్న స్వామి ఆశీస్సులతో రాబోయే కాలంలో ఇక్కడున్న చాలా మందిలో కనీసం ఒక 10%, 20% అయినా ఒలింపిక్స్ కి ఆడే రకంగా ఇక్కడ నుంచి మనం తయారవ్వాలన్న స్ఫూర్తితో ఇక్కడ నుంచి బయలుదేరాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకు ఇందాక నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నా, పేరెంట్స్ కి సంబంధించి ఇక్కడికి పంపించిన పేరెంట్స్ కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి ఇంత కేర్ గా తీసుకొచ్చి పిల్లల్ని తిరిగి వాళ్ళ తాలూకా ప్లేసెస్ కి తిరిగి తీసుకెళ్లేదానికి వచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి మట్టిలో మాణిక్యాల్ని గ్రామ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడికి తీసుకురావడమే కాదు, వాళ్ళ ఒక పోటీతత్వాన్ని నింపి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలియదు. కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ వరకు మోటివేట్ చేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు మేము చదువుకునేటప్పటికి వీళ్ళు చదువుకునేటప్పటికి మధ్యలో ఒక జనరేషన్ ఉంది. ఆ జనరేషన్ పరిస్థితి ఏంటంటే కనీసం మేము చదువుకునేటప్పుడు ఇలాంటి స్కూల్ గ్రౌండ్స్ కనిపించేవి, పీటీ టీచర్లు కనిపించేవారు, మార్నింగ్ లెక్స్తే పనిష్మెంట్ కూడా రౌండ్లు పరిగెట్టించే పరిస్థితి, ఏదైనా గేమ్ ఆడేటప్పుడు కూడా ఒక పోటీతత్వం ఉండే పరిస్థితి. తర్వాత జనరేషన్కి వచ్చేసరికి అంతా ఎలా అయిపోయిందంటే చదువుకుంటే ఆటలు ఆడితే చదువు పాడైపోతుందేమోనని ఆటలన్నింటినీ పక్కన పెట్టి పెద్ద పెద్ద ఛాంపియన్స్ ని కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, పక్కకి వెళ్ళండి తర్వాత ఆడుకుందరు కానీ అని చెప్పే సందర్భం. ర్యాంకుల వెంబడపడి, మార్కుల వెంబడపడి ఆరోగ్యాలు క్షీణించి మానసికంగా దెబ్బతిన్న జనరేషన్ చాలా మందికి ఉంది. కానీ ఈ రోజు మళ్ళా తిరిగి క్రీడలకి జీవం పోసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఒక ఆట ఆడే ప్రతి వ్యక్తికి ఒక టీచర్గా కూడా చెప్పాలి, హోమ్ గా కూడా చెప్పాలి. ఎక్కడైనా ఒక స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలే కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ ఒక డిసిప్లిన్ కనిపిస్తుంది. అంటే మార్నింగ్ లేగాలి, ఈ టైం టు ఈ టైం ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా ఆడాలి, ఆ క్రమశిక్షణ కనిపిస్తుంది.